హలో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ కి రెడీగా ఉన్న 5 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. సో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. అయితే ఈ వీడియో విషయానికి వస్తే సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో బెస్ట్ మూవీ ఏంటి, ప్రయారిటీ ఏంటి అని మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన 5 మూవీస్ లో నాకు బాగా నచ్చిన మూవీ ఏంటంటే నారీ నారీ నడుమమురారి. బేసిక్ గా అన్ని మూవీస్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే రిలీజ్ అయ్యాయి. కాకపోతే మిగిలిన మూవీస్ లో అయితే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది లేదా సెకండ్ హాఫ్. కానీ నారీ నారీ నడుమమురారి మూవీలో మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత ఫన్ క్రియేట్ చేశారో సెకండ్ హాఫ్ లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. స్టోరీ చాలా సింపుల్, టైటిల్లోనే చెప్పేశారు కదా. ప్రెసెంట్ లవర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ఇరుక్కున్న గౌతమ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఇదే మెయిన్ ప్లాట్. కాకపోతే దీని చుట్టూ వాళ్ళు క్రియేట్ చేసిన కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీ త్రూ అవుట్ మెయింటైన్ చేశారు కామెడీని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ఎంటర్టైనర్ ఈ మూవీ. అయితే స్టోరీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇలాంటి జానర్ మూవీస్ ముందు కూడా చాలా వచ్చాయి. సో కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళండి. మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రెసెంట్ అయితే థియేటర్స్ ఇష్యూ ఉంది మూవీకి. అసలు రిలీజ్ చేయడమే ఫస్ట్ షోకి రిలీజ్ చేశారు థియేటర్స్ లేక. కానీ డెఫినెట్ గా థియేటర్స్ ఇంక్రీజ్ అవుతాయి. క్లైమాక్స్ లో శ్రీ విష్ణు క్యామియో కూడా ఉంటుంది. సో ఈ మూవీ నా ప్రయారిటీ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా మన లిస్ట్ లో టాప్ సెకండ్ ప్లేస్ లో ఉన్న మూవీ ఏంటంటే అఫ్ కోర్స్ మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి ఈసారి కూడా దొరకలేదు, ఇంకా దొరికేలా కూడా లేడు. ఆఫ్టర్ రీ ఎంట్రీ చిరంజీవి గారు చేసిన రోల్స్ లో వాల్తేరు వీరయ్యలో కామెడీ యాంగిల్ కొంచెం ఉంటుంది. కానీ మనశంకర వరప్రసాద్ గారు మూవీలో ఆయన కంప్లీట్ కామిక్ టైమింగ్ ని క్యాప్చర్ చేశారు అనిల్ రావిపూడి గారు. చిరంజీవి గారు వేసే వన్ లైనర్స్ కానీ ఆయన ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా మిస్ అయ్యాం ఇన్ని రోజులు. ఒక్క మూవీతో మొత్తం అన్ని ఎమోషన్స్ ని చూపించేశారు. మూవీకి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే వెంకీ మామ గెస్ట్ రోల్ చేయడం మూవీకి మంచి హైప్ క్రియేట్ చేసింది. సో ఇంకా స్టోరీ ఎలా ఉంటుందంటే వరప్రసాద్ కి పెళ్ళయ్యాక కొన్ని ఇష్యూస్ వల్ల వైఫ్ తో సెపరేట్ అవుతాడు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లల్ని చూడడం కోసం వెళ్ళిన ప్రసాద్ మళ్ళీ సురేఖతో కలిశాడా లేక కలవడానికి ట్రై చేశాడా, ఈ ప్రాసెస్ లో అసలు ఏం జరిగింది, ఇలా స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పిల్లలు వాళ్ళతో చిరు చేసే ఫన్ అంతా బాగా వర్క్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది అన్న టైంలో వెంకీ మామ ఇంట్రో ఉంటుంది. వన్స్ ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుంది. అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేస్తుంది, సేమ్ టైంలో ఫన్ ని కూడా జనరేట్ చేస్తారు. మధ్యలో ఈ క్యామియోస్ మూవీకి ఇంకా హెల్ప్ అవుతాయి. బేసిక్ గా ఈ స్టోరీ లైన్ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఫ్యామిలీ నుంచి దూరమైన హీరో మళ్ళీ ఎలా కలిశాడు, ఈ లైన్ నే క్యారీ చేస్తారు. సో నా ప్రయారిటీ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న మూవీ మనశంకర వరప్రసాద్ గారు పండగకు వచ్చేసారు. సో ఇంకా మన ప్రయారిటీ లిస్ట్ లో థర్డ్ మూవీ వచ్చేసి అనగనగా ఒక రాజు. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి రాజు గారు రోల్ ప్లే చేశారు. బేసిక్ గా నవీన్ మూవీ వస్తుందంటే మినిమం గ్యారంటీడ్ మూవీతోనే వస్తారు అని ప్రీవియస్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈసారి నవీన్ రాజ్ గారి రోల్లో ఎలా పర్ఫామ్ చేశారు, ఎలా ఎంటర్టైన్ చేశారో మూవీ చూస్తేనే అర్థమవుతుంది. టైటిల్ క్లిమ్స్ నుంచి ప్రతి అప్డేట్ ని వైరల్ అయ్యేలా చేయడంలో మూవీ టీం సక్సెస్ అయింది. దానివల్ల ఆటోమేటిక్ గా బజ్ అనేది క్రియేట్ అయింది మూవీ చుట్టూ. దాంతో పాటు నవీన్ చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ కూడా హెల్ప్ అవడంతో మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఈజీ అయింది. మరి మన రాజుగారి స్టోరీ ఏంటంటే గౌరవపురం జమీందార్ గారు మనవడు మన రాజుగారు. ప్రెసెంట్ లో పేరు తప్ప ఆస్తులు ఏవి లేని రాజుగారు ఒక మంచి కాస్ట్లీ సంబంధం చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అనే ప్లాన్ లో ఉంటారు. అలా పెళ్లి కూడా అయిపోయాక ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టు రాజుగారికి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారో అదే మిగిలిన స్టోరీ. స్టోరీ సింపుల్ గానే ఉంటుంది, ప్రెడిక్టబుల్ లైనే ఇది కూడా. పెళ్లి చేసుకుని మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్న హీరోకి ఇంకొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా డీల్ చేశాడు, ఇదే స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ లో నవీన్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. రాజుగారి క్యారెక్టర్ లోనే ఉంటూ కొన్ని చేయలేని పనులు చేయడం, దానికి నవీన్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. సో నా ప్రయారిటీ ఆర్డర్ లో ఈ మూవీ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇంకా మన ప్రయారిటీ ఆర్డర్ లో ఫోర్త్ మూవీ ఏంటంటే రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ ఇది. ప్రభాస్ గారి కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి జానర్ టచ్ చేశారు. హారర్ ఫ్యాంటసీ జానర్ మూవీ ఇది. బేసిక్ గా మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో ప్రభాస్. కానీ అన్ని యాక్షన్ రోల్స్ వల్ల ఆయనలో ఉన్న కామెడీ యాంగిల్ బయటికి రాకుండానే పోయింది. సో ఈ మూవీతో అయినా కంప్లీట్ గా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ చూడొచ్చు అనుకున్నా. ఈ విషయం అయితే ప్రభాస్ గారు న్యాయం చేశారు, చేయగలిగినంత కామెడీ జనరేట్ చేశాడు. కానీ మారుతి ప్రభాస్ ని హ్యాండిల్ చేయలేపారు. బికాస్ ప్రభాస్ కున్న స్టార్డమ్ చాలా హెవీ, దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ పారామీటర్ ని ప్రెడిక్ట్ చేయలేపాడు మారుతి. ఒకసారి స్టోరీలోకి వెళ్తే నానమ్మ కోసం తాతను వెతుక్కుంటూ వెళ్తాడు రాజాసాబ్. కానీ ఒక పాయింట్ లో తాత మహల్లో ఉన్నాడు అని తెలిసి మహల్ కి వెళ్తాడు. కానీ మయసభ లాంటి మహల్ కి వెళ్ళిన రాజాసాబ్ కి అక్కడ సిచ్యువేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా అవుతుంది. సో నానమ్మ కోసం వచ్చిన రాజాసాబ్ మయసభ నుంచి తాతని తీసుకెళ్లాడా లేదా, ఏం జరిగింది, ఇలా స్టోరీ ఉంటుంది. మారుతి తన ఓన్ గా చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మూవీకి డ్యామేజ్ ఎక్కువైంది. ప్లాట్ ఏంటో చూసారు కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్న రాజాసాబ్ కి 3 హీరోయిన్స్ ని పెట్టారు. ఇప్పుడు 3తో కెమిస్ట్రీ ఉంటుంది. సరే ఒకసారి అంటే ఓకే, కానీ ఒక్కొక్కరికి 2 ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడే సగం సినిమా అయిపోయింది. మెయిన్ పాయింట్ నుంచి డివేట్ అయ్యి సైడ్ పాయింట్ మెయిన్ ట్రాక్ అయింది. అండ్ ట్రైలర్ లో చూసిన మెయిన్ సీన్స్ ని కూడా రిమూవ్ చేయడంతో ప్రీమియర్స్ అండ్ డే 1 కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సరే ఇప్పుడు యాడ్ చేశారు, అది వేరే విషయం అనుకోండి, కానీ ఈ సీక్వెన్స్ లేకపోవడం ప్రాబ్లం కాదు. అన్నెసెసరీ డ్రామా ఈ మూవీని నా ప్రయారిటీ లిస్ట్ లో 4th ప్లేస్ లో పెట్టింది. సో ఇంకా మన లిస్ట్ లో లీస్ట్ ప్రయారిటీ ఉన్న మూవీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ గారు రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం వల్ల న్యూట్రల్ ఆడియన్స్ లో కూడా ఆయన మూవీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. సరే ఈసారి జానర్ మార్చారు, ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎలా ఉంటుందని అందరికీ తెలుసు. సో ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లో రవితేజ మూవీ పీక్స్ ఉంటుంది ఈ సంక్రాంతికి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశా, కానీ అస్సలు వర్క్ కాలేదు. మూవీ రన్ టైం 2 hours 20 minutes ఉంటే నాకైతే మొత్తం కలిపి 10 minutes కూడా ఫన్ జనరేట్ కాలేదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, స్టిల్ వర్కౌట్ లేదు. సరే ఇంకా స్టోరీ ఏంటో చూసేద్దాం. వైన్ బిజినెస్ కోసం స్పెయిన్ కి వెళ్తాడు రామ్. అక్కడికి వెళ్ళాక మానస శెట్టి తోటి పరిచయం అవుతుంది. అలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అప్పుడు రివీల్ అవుతుంది రామ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని. బాలామణి చాలా పొజెసివ్ అండ్ స్ట్రిక్ట్. సో ఈ విషయం బాలామణికి తెలియకుండా దాచాలి అనుకున్న రామ్ లైఫ్ లో చాలా టర్న్స్ వస్తాయి. ఈ సిచ్యువేషన్ నుంచి రామ్ ఎలా బయటపడ్డాడు, ఇలా ప్లాట్ ఉంటుంది. రెగ్యులర్ స్టోరీ లైనే ఉంటుంది ఇక్కడ కూడా, కానీ అట్ ద సేమ్ టైం చాలా హిట్ ఫార్ములా ఇది. చాలా మూవీస్ వచ్చాయి ఇదే లైన్ మీద. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటే అంత పెద్ద హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. అంతెందుకు, ఈ వీడియోలో టాప్ మూవీ కూడా సేమ్ లైన్, ఆల్మోస్ట్ ఇలాంటి లైనే ఉంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది 2 మూవీస్ కి. కిషోర్ తిరుమల కూడా మంచి డైరెక్టరే, కానీ ఈసారి ఎక్కడో మిస్టేక్ జరిగింది. సో ఇవి సంక్రాంతికి నా ప్రయారిటీ ఆర్డర్ లో ఉన్న మూవీస్. నాకైతే ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి బెస్ట్ అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు కూడా ఈ మూవీస్ చూస్తే మీ ప్రియారిటీ ఆర్డర్ లో ఏ మూవీ బెస్ట్ ఉందో నాకు మెన్షన్ చేయండి కామెంట్స్ లో. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.